వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నితిన్ కథానాయకుడిగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేసినటువంటి తమ్ముడు సినిమా ఈరోజు అంటే జూలై 4వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక విశేషం, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల తర్వాత ఒకప్పటి హీరోయిన్ లయ కంబ్యాక్ ఇవ్వటం. సో ఈ సినిమాలో ఆమె నితిన్కి అక్కగా నటించింది. ఇక వకీల్ సాబ్ సినిమాతోటి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నటువంటి దర్శకుడు శ్రీరామ్ వేణు ఆ సినిమా తర్వాత మళ్ళీ డైరెక్ట్ చేసినటువంటి సినిమా తమ్ముడే. అంతకుముందు ఆయన ఎంసీఏ అని చెప్పేసి నాని కథానాయకుడిగా సినిమా చేసి హిట్ కొట్టాడు. సో అట్లా మళ్ళీ ఆ 4 ఏళ్ల గ్యాప్ తోటి వకీల్ సాబ్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు 4 ఏళ్ల గ్యాప్ తోటి తమ్ముడు సినిమా చేశాడు. మరి ఈ సినిమా చాలా కాలంగా అంటే భీష్మ తర్వాత సరైనటువంటి ఒక బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నితిన్కి మరి ఈ సినిమా తమ్ముడు పాజిటివ్ రిజల్ట్ ఇచ్చే విధంగా ఉందా, మరో హిట్ని అందించగలుగుతుందా అంటే ఒక్కసారి ఆ సినిమా కథలోకి మనం వెళితే కనుక ఇందులో నితిన్ జై అనే పాత్రలో కనిపిస్తాడు. అతను ఆర్చరీలో ఎలాగైనా సరే నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించాలని తపన పడుతూ ఉంటాడు. అతనికో స్నేహితురాలు ఉంటుంది చిత్ర అని. ఆ క్యారెక్టర్ని వర్ష బొల్లమ చేసింది. చిన్నప్పుడే ఆ అమ్మాయిని ప్రమాదంలో ఉన్నటువంటి అంటే తల్లిదండ్రులను పోగొట్టుకున్నటువంటి ఆ అమ్మాయిని దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఇతనికి 10 ఏళ్ల వయసులో ఉండగా ఆ అమ్మాయిని కాపాడి అతను అనాథాశ్రమంలో చేర్పించాడని, అలా తాను తన పక్కన అతను ఎప్పుడూ కూడా ఒక కంపానియన్ లాగా తోడుగా ఉండి తను ఈ స్థితికి రావడానికి కారణమయ్యాడని అని చెప్పి ఒక స్టార్టప్ కంపెనీని ఆమె మొదలుపెట్టినప్పుడు చెప్తోంది చిత్ర. సో అది వాళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్. అతను జై ఏదైతే తన లక్ష్యం ఏదైతే ఉందో నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించాలనేది, కానీ దానికి కావాల్సినటువంటి లక్ష్యాలను అతను చేరుకోలేకపోతూ ఉంటాడు. అంటే ఆర్చరీ వాళ్ళు ప్రాక్టీస్ చేసేటువంటి ఒక రౌండ్ టార్గెట్ ఏదైతే ఉంటుందో, సో అందులో బుల్స్ ఐ అని ఒకటి ఉంటుంది మధ్యలో. సో దాన్ని గనక కొట్టగలిగేవాడు విలువిద్యలో టాపర్గా చెప్తారు. కానీ ఆ బుల్స్ ఐని కొట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో అతని మనసులో ఏదో ఒక బ్లాక్ ఉంది, దానివల్ల అతను దాన్ని సాధించలేకపోతున్నాడు అని చెప్పేసి తనే గ్రహిస్తాడు. ఆ బ్లాక్ కూడా ఏంటో అతనికి అర్థమవుతుంది. అది అంటే 10 ఏళ్ల వయసులో ఉండగా తన నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి తన అక్క స్నేహలత, సో ఆ పాత్రనే లయ చేసింది. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినటువంటి ఆమె తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా వదిలేస్తుంది. అంటే తండ్రిని అలాగే తమ్ముడిని కూడా వదిలేస్తుంది. నిజానికి తమ్ముడిని కొడుకులాగా చూసుకుంటుంది. నా మొదటి కొడుకు అన్నట్టుగా ఆమె చెప్పుకుంటూ ఉంటుంది. మరి ఎందుకని ఆమె పెళ్లి చేసుకొని ఈ కుటుంబాన్ని పూర్తిగా విస్మరిస్తుంది అన్నదానికి ఒక బ్యాక్ స్టోరీ ఒకటి చెప్పారు. కానీ అది కన్విన్సింగ్గా ఏమాత్రం లేదు. తమ్ముడిని అంతగా ప్రేమించేటువంటి ఒక అక్క అతను చేసినటువంటి తెలిసి తెలియని వయసులో చేసినటువంటి ఒక చిన్న తప్పే అది కూడా. సో అందు గురించి తమ్ముడిని కూడా ఆమె దూరం పెట్టేయడం తండ్రితో పాటు అనేది ఏమాత్రం కన్విన్సింగ్గా అనిపించదు. సరే ఏదైతే ఏమి, సో అక్కని కలుసుకోవటం కోసం బయలుదేరినటువంటి జై ఆమె ప్రమాదంలో ఉంది. ఆమె కుటుంబం అంతా ప్రాణాపాయ స్థితిలో ఉంది. అజర్వాల్ అనేటువంటి ఒక కిరాతకుడైనటువంటి పారిశ్రామికవేత్త ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మూతబడి ఉన్నటువంటి తన ఫ్యాక్టరీని తగలబెట్టేస్తే దానివల్ల లీక్ అయినటువంటి గ్యాస్ వల్ల అనేక ప్రాణాలు పోతే, సో దాన్ని కప్పిపుచ్చడానికి వచ్చేటువంటి నిజ నిర్ధారణ కమిటీ చేత ఒక తప్పుడు రిపోర్టుని పై వాళ్ళకి అందజేయటం కోసం అతను చేసేటువంటి ఆ లంచగొండితనం ఏదైతే ఉందో దాన్ని ఆపటానికి ప్రయత్నించేటువంటి ఒక ప్రభుత్వ అధికారిగా లయ కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు పేరు మారింది. ఆమె స్నేహలత కాదు, ఝాన్సీగా మనకి కనిపిస్తుంది. అది ఎలా సాధ్యమో మనకైతే అర్థం కాదు. ఎందుకంటే
స్నేహలత అనే పేరుతోటి పెద్దదై పెళ్లి కూడా చేసుకున్న ఆమె తర్వాత తన రికార్డుల్లో తన పేరుని ఎలా పూర్తిగా స్నేహలత అనే పేరుని పక్కన పెట్టి ఝాన్సీగా ఎలా మార్చుకుంది ఏంటి అనేటువంటి ఆ కథ కూడా ఏమీ చెప్పలేదు. సో మొత్తానికి తన మామగారి కోరిక తీర్చడం కోసం అంబర్ గొడుగు అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య ఉండేటువంటి ఒక ఎత్తైన ప్రదేశం, దాదాపు 1500 అడుగుల ఎత్తులో ఉండే సముద్ర మట్టానికి అంత ఎత్తులో ఉండేటువంటి ఒక అటవీ ప్రాంతం. అక్కడ అది అటు ఆంధ్రప్రదేశ్కి చెందింది కాదు, ఇటు ఛత్తీస్గఢ్కి చెందనటువంటి ప్రాంతంగా దాన్ని చూపించారు. అక్కడ ప్రభుత్వ వ్యవస్థలు ఏమీ ఉండవు. సుపారీ ఇస్తే 1000కి 2000కు కూడా మనుషులను చంపేసేటువంటి క్రూర మృగాలు లాంటి మనుషులు ఉంటారు. సో అలాంటి ప్రాంతంలో జరిగేటువంటి జాతరకి ఆమె తన కుటుంబంతో పాటు తన బంధువుని కూడా తీసుకువెళ్ళటం. సో వాళ్ళందరూ కూడా ప్రమాదంలో చిక్కుకోవటం, అంటే వాళ్ళందరినీ కూడా చంపడం కోసం విలన్లు పంపించేటువంటి గ్యాంగ్ ఒకవైపు ఆ చేజింగ్. సో ఆమెను కాపాడుకోవడం కోసం తన స్నేహితురాలు చిత్రతో కలిసి జై వెళ్ళటం. సో అక్కడి నుంచి దాదాపు 2 గంటల సేపు అక్కని కాపాడుకోవడం కోసం తమ్ముడు చేసేటువంటి ప్రయత్నాలు, ఆ కుటుంబాన్ని లయ కుటుంబాన్ని అంటే ఝాన్సీ కుటుంబాన్ని చంపడం కోసం సో విలన్ మనుషులు చేసేటువంటి చేజింగ్లు, ఇదే మొత్తం 2 గంటల పైగా సినిమా ఇలాగే నడవటం ఈ సినిమాకి పెద్ద డ్రాబ్యాక్గా మారిందని చెప్పాలి. తమ్ముడు లాంటి ఒక చక్కని టైటిల్ పెట్టుకొని ఇది ఒక ఫ్యామిలీ సెంటిమెంట్తో కూడుకున్నటువంటి సినిమా లేదా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకొని వెళ్ళిన వాళ్ళు, ఎందుకంటే దిల్ రాజు బ్యానర్కి ఉండేటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని వెళ్ళేటువంటి ఆ ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా తీవ్ర నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. అసలు ఓపెనింగ్ సీన్లలోనే విలన్కి పెట్టినటువంటి ఒక పడక సీన్, అదే ఈ సినిమా ఏంది మనం వచ్చింది దిల్ రాజు బ్యానర్ సినిమాకైనా అనేటువంటి సందేహాన్ని రేకెత్తిస్తుంది. ఒక రకమైనటువంటి అక్కడి నుంచే ఒక యావగింపు కూడా మొదలవుతుంది. సో ఆ కథా గమనం కానివ్వండి, ఆ కథ నడిచే విధానం, ఆ పాత్రలు ప్రవర్తించే తీరు, అవి మాట్లాడే విధానం, ఆ పాత్రలు మాట్లాడే విధానం, అలాగే ఆ సన్నివేశాలని కల్పించినటువంటి విధానం, ఇవి ఏవి కూడా ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయలేకపోతాయి కథలో. అందువల్లే ఈ సినిమా ఆశాంతం కూడా ఎక్కడా కూడా ప్రేక్షకుడు ఏ పాత్రతోటి ఈవెన్ అంటే కథానాయకుడి పాత్రతోటి లేదా ఒక సినిమాలో ప్రధానమైనటువంటి పాత్రతోటి ఆడియన్స్ అనేవాళ్ళు కనెక్ట్ అయినప్పుడే, సహానుభూతి చెందినప్పుడే సినిమా అనేది విజయం సాధిస్తుంది. అలాంటి కనెక్టివిటీ లేకపోవటమే ఈ సినిమాలోని ప్రధానమైనటువంటి లోపంగా చెప్పాలి. దర్శకుడు మరి వకీల్ సాబ్ తర్వాత మరి ఇంతకాలం ఈ సబ్జెక్టు మీద కూర్చొని ఇలాంటి సబ్జెక్ట్ని మనకు అందించాడా, ఇలాంటి కథను మనకు అందించాడా? సో ఎందుకంటే ఈ సినిమాకి కథా రచయిత, మాటల రచయిత, స్క్రీన్ ప్లే రచయిత ఈ 3 కూడా దర్శకుడు వేణునే, శ్రీరామ్ వేణు. మరి అలాంటి వాడు ఎందుకని ఇలాంటి కథను ప్రజెంట్ చేశాడు? ఇది దిల్ రాజుకి ఎలా నచ్చింది? సో ఆయన పూర్తిగా విన్నాడా లేదా? నితిన్కి ఎలా నచ్చింది? తను మనసు పెట్టి ఈ కథ విన్నాడా అనేటువంటి సందేహాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఈ సినిమా ఫెయిల్యూర్ మొత్తం కూడా దర్శకుడికే ఇవ్వాలి. ఈ సినిమా ఫలితం ఫెయిల్యూర్ అని నేను ముందే చెప్పను కానీ, బట్ ఇది విజయం సాధించే అవకాశాలు మాత్రం అత్యంత స్వల్పంగా ఉన్నాయి. సో వర్ష బొల్లమ్మ ఆ పాత్రలను చిత్రీకరించిన విధానం కానివ్వండి, చివరిలో ఆ పాత్రకు సంబంధించినటువంటి ముగింపు ఏదైతే ఉందో అది కూడా ఏమాత్రం కన్విన్సింగ్గా అనిపించదు. కాంతారా ఫేమ్ అంటే కాంతారాలో రిషబ్ శెట్టి సరసన నటించినటువంటి సప్తమి గౌడ ఈ సినిమాలో ఆ అడవిలో ఉన్నటువంటి ఒక అమ్మాయి, సో రేడియో జాకీ, అక్కడ అలాంటి అమ్మాయి అంటే అక్కడ ఎలాంటి సిగ్నల్స్ నెట్వర్క్ పనిచేయదు. ఆమె పెట్టుకున్నటువంటి ఆ రేడియో ఒకటి మాత్రమే పనిచేస్తుంది. దానికే ఎవరైనా ఫోన్లు చేసినా దానికే చేయాలి. సో అక్కడ ఏదైనా ఉంటే ఏమైనా సలహాలు, చిక్కుల్లో చిక్కుకున్న, సమస్యలో చిక్కుకున్న వాటికి పరిష్కారాలు అందించేటువంటి ఒక అమ్మాయిగా, రత్నాన్ని అమ్మాయిగా. సో ఆ అమ్మాయి డైలాగులు మాత్రమే ఈ సినిమాలో ఆకట్టుకున్నాయి, అలరిస్తాయి. ఆమె క్యారెక్టర్ మాత్రం ఎంటర్టైన్మెంట్
అందిస్తుందని చెప్పాలి. సో మిగతా ఏ పాత్ర కూడా ఈవెన్ లయతో సహా మరి ఆమె కూడా కుటుంబాన్ని వదిలేసినటువంటి తీరు ఏదైతే ఉందో అది ఏమాత్రం మనకి కన్విన్సింగ్గా అనిపించదు. హరితేజ ఉంది, విలన్ అతని ఫ్యాక్టరీ కాలిపోవటం వల్ల ఆమె పసిపాప చనిపోతుంది. సో అందరినీ కూడా తనతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా ఒక విప్లవాన్ని, ఒక ఉద్యమాన్ని లేవదీస్తుంది. సో అలాంటి ఒక పాత్రలో హరితేజ కనిపిస్తూ ఉంది. సో ఇక మిగతా వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పాత్రలో కనిపిస్తారు. శ్రీకాంత్ అయ్యంగార్ విలన్ పక్కన ఉండే ఒక సహాయకుడుగా అతను కనిపిస్తాడు సాయి అనే పాత్రలో. ఇక విలన్గా అజర్వాల్ అనేటువంటి క్యారెక్టర్లో ఇదివరకు పుష్ప అనే సినిమాలో, అలాగే యానిమల్ సినిమాలో, రజనీకాంత్ కాలా సినిమాలో కూడా కీలకమైనటువంటి పాత్రలు, నెగిటివ్ రోల్స్ చేసినటువంటి అతను సౌరభ్ సచ్దేవా. అతను ఈ సినిమాలో ఆ విలనీని పండించాడు. అతని క్యారెక్టర్ని డిజైన్ చేసినటువంటి విధానం కూడా, అంటే అతను చిన్నప్పుడు ఏదైతే అతని గురించినటువంటి ఒక విషయం చెప్తారో అది కూడా కన్విన్సింగ్గా లేదు. బట్ క్యారెక్టర్ పరంగా అతను బాగా చేశాడని చెప్పాలి. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ సినిమా టెక్నికల్గా మాత్రమే సౌండ్గా ఉంది. ఆ టెక్నికల్ విషయాల్లో ఈ స్క్రీన్ ప్లేని, డైలాగ్స్ నేను పక్కన పెట్టేస్తాను. అజనీష్ లోక్నాథ్ సంగీతం కొంచెం బెటర్గా ఉందని చెప్పాలి. సినిమాటోగ్రఫీ, దీనికి 3 సినిమాటోగ్రఫర్లు పనిచేశారు. కేవి గుహన్, సమీర్ రెడ్డి, అలాగే సేతు. మరి ఎందుకు 3 పని చేయాల్సి వచ్చిందో మనకు తెలియదు. బట్ ఖర్చు మాత్రం సినిమాకి బాగానే పెట్టినట్టు కనిపిస్తుంది. సినిమా ఎక్కువ భాగం అడవుల్లో జరుగుతున్న వల్ల, అది కూడా నైట్ ఎఫెక్ట్లో కూడా తీయడం వల్ల ఖచ్చితంగా తక్కువ ఎంత హీనంగా వేసుకున్నా కానీ 50 కోట్ల పైమాటే ఈ సినిమా ఖర్చు అయి ఉంటుంది. బట్ అంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా చివరికి థియేటర్ల నుంచి వచ్చినప్పటికీ అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు జనం, ఏదో బందీఖానాలో నుంచి బయటకు వచ్చినట్లుగా. అలాంటి అనుభూతినిచ్చేటువంటి ఈ సినిమా, నేను ఈ సినిమాకి ఇచ్చేటువంటి రేటింగ్ 2/5.